ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. సుదీర్ఘమైన ఉపోద్ఘాతాలు లేకుండా మనం నేరుగా విషయానికి వద్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఈరోజు మనం మన దైనందిన జీవితంలో ఎదురయ్యే 10 ఆసక్తికరమైన ఆంగ్ల పదాలను చాలా సరళంగా అర్థం చేసుకోబోతున్నాం. అబ్సల్యూట్లీ. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఈ 10 పదాలు కేవలం నిఘంటువులోని పదాలు మాత్రమే కాదు, సమాచారాన్ని మనం ఎలా గ్రహిస్తాం అనేదాన్ని తెలియజేసే సాధనాలు ఇవి. కరెక్ట్. సరైన పదాన్ని ఎంచుకోవడం ద్వారా మన భావ వ్యక్తీకరణ ఎంత స్పష్టంగా ఉంటుందో కదా. ముమ్మాటికి. ముందుగా విభాగం 1లో వ్యాప్తి, తర్కం గురించి చూద్దాం. మన మొదటి పదం ర్యాంపెంట్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అంటే తప్పుడు వార్తలు ఎంత విపరీతంగా వ్యాపిస్తున్నాయో మనం రోజు చూస్తుంటాం. అవును, ఇది చాలా పెద్ద సమస్య. సరిగ్గా ఈ అదుపులేని వ్యాప్తిని వివరించడానికే ర్యాంపెంట్ అనే పదాన్ని వాడతాం. అంటే నియంత్రణ లేకుండా వ్యాపించడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీని అర్థం నియంత్రణ లేకుండా వ్యాపించడం. ఈ ఫేక్ న్యూస్ పరిస్థితి తీవ్రతను మనం గమనిస్తే అసలు దీన్ని అరికట్టడం ఎంత కష్టమో అర్థమవుతోంది. దావానలంలా వ్యాపించేస్తోంది. నిజమే. మరిలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనకొక స్పష్టమైన విధానం కావాలి కదా. ఇక్కడే మన రెండో పదం వస్తుంది, అదే రేషనల్. రైట్. రేషనల్ అంటే హేతుబద్ధమైన లేదా లాజికల్ అనే అర్థం. కష్టమైన ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు ఈ విధానం ఎలా ఉపయోగపడుతుందంటారు? ఇది చాలా ముఖ్యం. ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు మనం హేతుబద్ధమైన విధానాన్ని ఎందుకు అవలంబించాలో తెలుసుకోవాలి. ఉద్వేగాలను పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించడం వల్ల ఆ కష్టమైన సమస్యలు కూడా చాలా సులభతరమవుతాయి. అంటే ఒక రకమైన క్లారిటీ వస్తుందన్నమాట. అవును, ఖచ్చితంగా. ఇక ఆర్థిక విషయాలకు వస్తే మన మూడో పదం రిబేట్. కరెంటు బిల్లులపై వినియోగదారులకు లభించిన రాయితీ గురించి మనం వింటూనే ఉంటాం. అవును. రిబేట్ అంటే రాయితీ లేదా వాపసు. రిఫండ్ లేదా డిస్కౌంట్ పొందడం కదా. కరెక్ట్. బిల్లు కట్టేటప్పుడు అందులో కొంత మొత్తం రాయితీగా తిరిగి రావడం అనేది ఒక మంచి ఆర్థిక ప్రయోజనం. ఇది చాలా సానుకూల భావననిస్తుంది. అవును కదా. సరే, ఇప్పుడు కాస్త ప్రవర్తన మరియు పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఆఫీస్ వాతావరణం తీసుకుంటే ఒక అధికారి ఎవరినైనా వారి అజాగ్రత్తకు తీవ్రంగా మందలించారనుకోండి. దాన్ని రిబ్యూక్ అంటాం. అంటే తీవ్రంగా విమర్శించడం. రైట్. తీవ్రంగా మందలించడం లేదా విమర్శించడం. ఆ అజాగ్రత్త అన్నం కదా, దాని గురించి చెప్పడానికి మన దగ్గర ఇంకో పదముంది, అదే రెక్లెస్. అవును. రెక్లెస్ అంటే నిర్లక్ష్యమైన లేదా తొందరపాటు ప్రవర్తన. ఉదాహరణకు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదం ఎలా జరిగిందో మనం వార్తల్లో చూస్తుంటాం. ఎటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తించడం. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం మునుపటి పదం రిబ్యూక్తో కూడా అనుసంధానించవచ్చు. ఎలా? ఆలోచించండి. రెక్లెస్గా ఉండటం వల్లే కదా ఒకరు రిబ్యూక్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటే పై అధికారుల నుంచి తీవ్రమైన మందలింపు వస్తుంది. చాలా చక్కగా చెప్పారు. అయితే ఇలాంటి వాదనలు లేదా మందలింపుల వల్ల గొడవలవుతాయి. కానీ ఆ వాదన లేదా గొడవ తర్వాత వ్యక్తులు మళ్లీ కలుసుకోవటానికి, సమాధానపడటానికి ప్రయత్నిస్తారు కదా. అవును. ఆ బంధాన్ని తిరిగి కలుపుకోవడం, దాన్ని రీకాన్సైల్ అంటారు. అంటే తిరిగి స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకోవటమన్నమాట. కరెక్ట్. అహంకారాన్ని పక్కన పెట్టి సమాధానపడటం, ఇది మనుషుల మధ్య సంబంధాలను నిలబెడుతుంది. కానీ కొన్ని సమస్యలు అంత త్వరగా పరిష్కారం కావు కదా, పదే పదే వస్తుంటాయి. ఉదాహరణకు ఒక కంప్యూటర్ సిస్టంలో ఒకే లోపం అంటే ఒకే ఎర్రర్ మళ్ళీ రావడం మనం చూస్తుంటాం. అవును. ఇలా మళ్ళీ జరగడాన్ని రీకర్ అంటారు. అంటే పునరావృతం కావడం. సమస్య మూలాన్ని మనం పరిష్కరించకపోతే అది ఖచ్చితంగా మళ్ళీ రీకర్ అవుతూనే ఉంటుంది. నిజమే. ఇక మనం సమాచారం మెరుగుదల గురించి మాట్లాడుకుందాం. వివరణాత్మక సమాధానాలు రాసేటప్పుడు కొందరు ఒకే విషయాన్ని 10 రకాలుగా రాస్తుంటారు. అదే అనవసరమైన సమాచారం. దీన్నే రిడండెంట్ అంటాం. అంటే అవసరం లేనిది లేదా అదనపు సమాచారం. కరెక్ట్. సమాచార ఓవర్లోడ్ను అడ్డుకోవడానికి ఈ పదం ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ అనవసరమైన విషయాలను మనం గుర్తించి తీసేయగలం. అవును. ఆ చెత్తను తీసేస్తే మన ఆలోచనలు మెరుగుపడతాయి. ఎగ్జాక్ట్లీ. ఒకదాన్ని చిన్న మార్పుల ద్వారా మెరుగుపరచడాన్ని రిఫైన్ అంటాం.
ఉదాహరణకు సాధన లేదా ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సెప్ట్లు ఎలా మెరుగుపడతాయో మనం చూస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ చేయడం వల్ల మన నైపుణ్యాలు చాలా బాగా రిఫైన్ అవుతాయి. ఖచ్చితంగా. మనం ఎంత బాగా రిఫైన్ చేసుకుంటే బయట ప్రపంచం నుండి వచ్చే తప్పుడు వాదనలను అంత బలంగా అడ్డుకోగలం. అవును, ఇక్కడే మన ఆఖరి పదం రిఫ్యూట్ వస్తుంది. రిఫ్యూట్ అంటే ఖండించడం లేదా తప్పు అని నిరూపించడం. రైట్. తప్పు అని రుజువు చేయడం. తప్పుడు వాదనలను డేటా ఎలా ఖండించిందో మనం చూస్తుంటాం. ఇది ఎందుకు ముఖ్యమంటే, చెప్పండి. తార్కిక ఆలోచనలో డేటా పాత్రను మనం నొక్కి చెప్పాలి. కేవలం మాటలతో కాదు, డేటాతో తప్పును ఖండిస్తేనే అది బలంగా ఉంటుంది. చాలా అద్భుతంగా విశ్లేషించారు. మనం చర్చించిన ఈ 10 పదాలు కేవలం పదజాలం మాత్రమే కాదు. అవును, అవి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనలను రీఫైన్ చేసుకోవడానికి మరియు రిడండెంట్ విషయాలను పక్కన పెట్టడానికి ఎంతో సహాయపడతాయి. ఖచ్చితంగా. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను పరిశీలిద్దాం. మనమేదైనా తప్పుడు వాదనను డేటాతో రిఫ్యూట్ అంటే ఖండించినప్పుడు ఆ తర్వాత అవతలి వ్యక్తితో రీకన్సైల్ అవ్వడం ఎప్పుడైనా సాధ్యమవుతుందా? చాలా లోతైన ప్రశ్న. అవును. సమాధానపడటం సాధ్యమా, లేక ఆ వాదన పదే పదే రీకర్ అవుతూనే ఉంటుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఆలోచనలను రేకెత్తిస్తూ ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం.